నిన్న నల్లగొండ టూర్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆ లైవ్ చూద్దాం. నాలుగు బూతులు దిలిపోయినవు, నీ సహజ సిద్ధ స్వభావంతో తప్ప ఏమిచ్చినావు తుమతుర్తికి? ఇక నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు రేవంత్ రెడ్డి గారు. నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు. ఏమిచ్చిందో నేను నల్లగొండకు, సూర్యాపేటకు 100 రికార్డులు ఉన్నాయి. నువ్వు నీ కాంగ్రెస్, నీ చంద్రబాబు ఇద్దరి ద్రోహానికి గురైన జిల్లా నల్గొండ జిల్లా. మీ పాపం వల్ల పుట్టి పెరిగి పెద్దదై 2 లక్షల మందిని కబలించిన పొలిన్ మహమ్మారికి కారణమైన నీ కాంగ్రెస్ పార్టీ చేసిపోయిన ద్రోహాన్ని కేసీఆర్ గారి ఆలోచనలతోని, కేసీఆర్ గారి ప్రేమతోని 6 ఏళ్లలోనే రూపుమాపినాం. వ్యవసాయం ఆధారంగా ఉన్న అద్భుతమైన వ్యవసాయాన్ని చూసిన మా జిల్లా నీ కొత్త భాషలు, నీ పాత భాషల పాపం వల్ల, మీరు చేసిన దుర్మార్గాల వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను, నా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకొని అద్భుతమైన జిల్లాగా, భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ 1 జిల్లాగా మార్చినాం. ఏ రైతునైనా అడుగుదాం, నల్గొండ జిల్లాలో వ్యవసాయం 2014 ముందేముంది, తర్వాత ఏముంది అని. 2014 మేము వచ్చిన నాటికి కేవలం 3 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన జిల్లా 2023-24 నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించింది. మీ పాపం వల్ల, మాకు వచ్చే నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం వల్ల, నాగార్జున సాగర్లో మాకు చేసిన ద్రోహం వల్ల ఎప్పుడో 60-70 ఏళ్ల కిందనే 10 లక్షలు సాగు కావాల్సిన జిల్లాలో మీ పాపం వల్ల నాగార్జున సాగర్ కిందికి దించి 4 లక్షలకి పరిమితం చేసి తీసుకపోతే, కేసీఆర్ వచ్చిన తర్వాత 12 లక్షల ఎకరాల సాగును పెంచినాం. లెక్కలు ఉన్నాయి కదా నీ ముందే. కోతలు కోసినావు. మేము 2,85,00,000 వరి ధాన్యం పండించినాం. సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోవడానికి? సిగ్గులేని మాట కదా ఇది. నువ్వు వచ్చిన తర్వాత ఏం పెంచినవని? ఎకరం సాగు భూమి పెంచినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడన్నా కట్టినవా? ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడన్నా మేము పెట్టిపోయిందన్న ప్రారంభం చేసినవా? ఎట్లా పెరిగింది?